హాయ్ కృష్ణ హలో, గారు. వెల్కమ్ టు ఎవ్రీవన్. అండ్ స్వీటీ గారు ఆమ్, ఇంకా స్పీకర్ అవ్వలేదు, ఇంకా లిజనర్ గానే ఉన్నారు. స్వీటీ గారు స్పీకర్ అయిపోండి. వింటున్నారు అనుష్క గారు అంతా వింటున్నారు. రైట్ టైం కి నా ఎంట్రీ ఉంటుంది అంటున్నారు అన్నమాట అక్కడ నుంచి. అది శీలావతి గారు తొందర రావాలి. పక్కన ఇక్కడ విక్రమ్ ప్రభు గారు కూడా, దేశరాజు గారు కూడా వచ్చినారు. దేశరాజు గారు ఎక్కడ ఉన్నారు మీరు? దేశీరాజు గారు ఎస్ ఆయన I am ఆయన here. వినిపిస్తున్నారు ఇప్పుడు. ఏయ్! దేశరాజు, Yes, sir. How are you? వెరీ వెరీ గుడ్, అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ టు అవర్ క్వీన్ ఆల్సో. బట్ Yes, waiting on Queen. శీలావతి, శీలావతి, శీలావతి ఒకటోసారి, శీలావతి రెండోసారి, శీలావతి మూడోసారి. సార్ క్రిష్ గారు మీరు ఆ. రోల్ కెమెరా యాక్షన్ అంటేనే వస్తారేమో సార్. అరే, అంటే ఇప్పుడు ఆడియో రోల్ అని చెప్పాలంతే. ఓకే, రోల్ ద సౌండ్. బిఫోర్ అంటే అన్మ్యూట్ అలా చేయగానే అనుష్క గారి వాయిస్ విందాం మనం. దానికంటే ముందు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ క్రిష్ గారు, విక్రమ్ గారు, బికాస్ అమేజింగ్ ట్రైలో ఎన్ని సార్లు చూసినా గూస్ బంప్స్ అలా ఆ మూమెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో సూపర్ ఫెంటాస్టిక్. ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ వేసేసుకోవచ్చు, అంత బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Thank you. Hello. Hi. Welcome. హలో, శీలావతి is here. The queen has arrived. ఇది కాదు ఘాట్లో ఉంది కొంచెం ఇష్యూ లైక్ టెక్నాలజీ కొంచెం అలవాటు పోయింది. టెక్నాలజీ కాదు, యూ హ్యావ్ టు గెట్ డౌన్ ద ఘాట్ అండ్ యూ హ్యావ్ టు కమ్ ఆల్ ద వే. సిగ్నల్ సారీ సిగ్నల్ సారీ లేట్ గా వచ్చాను. హాయ్ అనుష్క గారు. హలో అండి. అమ్మా, వినగానే అసలు ఇప్పుడు ఎంత మంది గుండెల్లో అలా హార్ట్ బీట్ సడన్ గా పెరిగిపోయి ఉంటుందో తెలుసా ఎక్స్ లో. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అండి టు బీ హియర్. మా దేశీ రాజు గారు ఉన్నారు, మా కృష్ణ గారు, వీరందరూ ఉన్నారు. నమస్కారం. ఇవాళ ఫ్యాన్స్ కోసం స్పెషల్లీ మీ వాయిస్ వాళ్ళందరికీ వినిపించాలి. మిమ్మల్ని ప్రేమించి అభిమానించి మీ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండే వారందరికీ మీ వాయిస్ వినిపించాలని ఇలా ఈ సెషన్ చేసేస్తున్నాం అనమాట. ఫస్ట్ ట్రైలర్ నచ్చిందండి, అద్భుతంగా ఉంది. సూపర్. ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుందో అన్ని లాంగ్వేజ్ చెప్పేయచ్చు నేను. అంత బాగుంది. కృష్ణ గారు థ్యాంక్ యూ అగైన్, ఇంకొకసారి మళ్ళీ థ్యాంక్స్ ఈచ్ టైమ్ ఫర్ హెల్పింగ్ మీ రీఇన్వెంట్ మై సెల్ఫ్. అయ్యయ్యో, బిగ్ వర్డ్స్, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రైట్ నౌ ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ కేమ్ విత్ ది స్టోరీ. మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ కథ చెప్తున్నప్పుడు మీ కళ్ళలో ఒక మెరుపు చూశాను. అండ్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ రిమెంబర్ ద వర్డ్స్ యూ సెడ్. యాక్చువల్లీ చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ అడ్వెంచరస్ అండ్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. అండ్ వాట్ యు పర్ఫార్మ్ నౌ, ఐ కాంట్ వెయిట్ ఫర్ ద ఆడియన్స్ టు విట్నెస్ ఇట్ ఆన్ దిస్ ఫ్రైడే. థ్యాంక్ యూ. అండ్ మన విక్రమ్ గారు, మా దేశీ బావ, థ్యాంక్ యూ. శీలావతి గారు. శీలావతి పెరిగేదే విత్ షాడో ఆఫ్ దే. సో బికాస్ ఆఫ్ దట్ ఇంత బాగా పెరిగింది ఆ క్యారెక్టర్ ఆల్సో. సో థ్యాంక్ యూ దేశీ బావ. We're all mountains there, no shadows. నేను దేశీ బావ. Yes, exactly. I'm your shadow. It's there. It's mutual. Thank you for your kind words. And both of us are Krish garu shadow. Yes, that is true. We are his creation basically. అయ్యయ్యో, ఐఎమ్ How టూ do you ఎక్సైటెడ్ రైట్ నౌ. మీ ఇద్దరు ఇలా వింటుంటే లవింగ్ ద కామ్రేడరీ జస్ట్ లైక్ ద లవ్ స్టోరీ వి హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్. అవును. వీళ్ళిద్దరు ఎప్పుడు బాగుంది. దేశీరాజు గారు అని అనుష్క గారు ఎంత బాగా వినిపిస్తుంది అంటే అలా. మా దేశీ బావ అండి, దేశీ బావ. దేశీ బా. this bar. I'm not going to use the other one. మెన్షన్ చేశారు వెన్ నెరేట్ చేసినప్పుడు ఇమీడియట్ గా మీరు చెప్పిన వర్డ్స్ ఇప్పుడున్నాయి, మీరు ఇచ్చిన రియాక్షన్, ఆ స్పార్క్ ఇప్పటికీ నాకు గుర్తుంది అని చెప్పి. అండ్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం వేదిక మీద. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ క్రిష్ గారు వచ్చి నెరేట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లైక్ ఆఫ్టర్ అరుంధతి, భాగమతి, దాని తర్వాత స్క్రీన్ మీద మిమ్మల్ని మీ ఎంట్రీ. I have two common things and both the times నాకు చాలా స్వీట్ గా తిట్లు పడ్డాయి ఫ్రమ్ క్రిష్ గారు. సరోజా కూడా after I had heard the whole script I was so carried away అండి with the script and the story and the characters. నేను మాట్లాడుతున్నాను, I totally forgot that అప్పుడు క్రిష్ గారు డైరెక్టర్ గారు వచ్చి I have to say yes to the script ని మర్చిపోయి I was in the story. సో ఎండ్ ఆఫ్ ఇట్ అప్పుడు అడిగారు నన్ను, I said that means yes ఈ స్క్రిప్ట్ క్యారెక్టర్ చేస్తున్నారని నేను. And same thing happened for this also అండి. when we sitting and discuss story అన్ని చెప్పి ఎక్సైటివ్ టాకింగ్ అబౌట్ వావ్ ఎంత బాగుంటుంది ఆ క్యారెక్టర్ గురించి అన్ని డిస్కస్ చేస్తూ ఈ టైం చాలా స్వీట్ గా తిట్టారు. he said నువ్వేమా. సరోజా కూడా after I had heard the whole script I was so carried away అండి with the script and the story and the characters. నేను మాట్లాడుతున్నాను, I totally forgot that అప్పుడు క్రిష్ గారు డైరెక్టర్ గారు వచ్చి I have to say yes to the script ని మర్చిపోయి I was in the story. సో ఎండ్ ఆఫ్ ఇట్ అప్పుడు అడిగారు నన్ను, I said that means yes ఈ స్క్రిప్ట్ క్యారెక్టర్ చేస్తున్నారని నేను.
And same thing happened for this also, Andy. When we're sitting and discuss story, అన్ని చెప్పి excited, we were talking about wow ఎంత బాగుంటుంది ఆ క్యారెక్టర్ గురించి అన్ని డిస్కస్ చేస్తూ ఈ టైం చాలా స్వీట్ గా తిట్టారు. ఈ సైడ్ నువ్వు ఏం మారలేదు, అప్పుడు కూడా ఓకే అని చెప్పలేదు, నేను ఇప్పుడు ఏమనుకోను చేస్తున్నావా లేదా అని. రిమెంబర్ కృషి గారు? కాదు, క్రిష్ గారిలో మీలో ఏం మారలేదు అని క్రిష్ గారు చెప్పారు. బట్ క్రిష్ గారిలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి వేదాంకి అండ్ ఇప్పటికి? ఎనీ చేంజెస్ దట్ యు నోటీస్? Changes, I think it's got me Sheelavati, Andy. I think it's just even more a bigger, more deeper, intense character. And the movie itself, Andy, I feel it'll be one of అంటే చాలా నేమ్ చెప్పకూడదు టు సే సచ్ థింగ్స్, బట్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ వర్క్ ఆల్వేస్. అండ్ నేను ఎప్పుడు మెయిన్ థింగ్ ఐ టెల్, నేను ఎప్పుడు ఊహించుకోలేదు ఇలాంటి ఒక క్యారెక్టర్ నా వైపు వస్తుంది, నేను చేస్తాను అనుకోలేదు. అండ్ ద వే ఇఫ్ యూ సీ ద సమ్ ఆఫ్ ద సీన్స్ ఎనీవే మూవీలో కనిపిస్తుంది, బట్ ట్రైలర్లో టీజర్లో వచ్చిన ఇఫ్ యూ సీ ద యాక్షన్ ఆర్ ద ఇమోషన్స్, I think all of it is because of him. It's his baby. It's where it came from him. అండ్ యాక్షన్ కూడా ఎంత బాగుందంటే ఐ సెడ్ ఇట్స్ బిట్వీన్ హిమ్ అండ్ రామకృష్ణ మాస్టర్ వాళ్ళు చేసింది. ఇట్ మేడ్ ఇట్ లుక్ సో ఎఫర్ట్లెస్. సో I feel I'm more greedy now. I say, Krish garu, I'm waiting now. Next time which character he'll get me ani. Because I అడిగాను ఒకసారి Krish garu Saroja చేద్దామని part 2, like he said no, when we do, we'll do the right thing. ఊరికే అలా చేయకూడదు, we'll get something nice ani. And this is like a million times ahead of Saroja also. No, okay. ఇది మీరు మీరు ఇప్పుడు యాక్షన్ గురించి అడుగుతున్నారండి, బట్ ఇప్పుడు రామకృష్ణ మాస్టర్ గారిని వచ్చారు కాబట్టి చెప్తున్నాను. అనుష్క గారు ఈ స్టంట్ సన్నివేశాలు వచ్చినప్పుడు చాలా మంది అడిగారు నన్ను, ఎలా కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు అనేది. కష్టపడ్డారు అనేది చాలా చిన్న మాట. మా స్టంట్ మాస్టర్ ఆమెకు సీన్ చెప్తా ఉంటారండి, ఇలా చేద్దామని. అండ్ ఆమె వచ్చేసి ఇంకాస్త రియలిస్టిక్ గా చేద్దామా అని చెప్పి ఇంకాస్త రియలిస్టిక్ అని అడిగారు. పక్కన మా ప్రొడ్యూసర్ అన్నమాట, సార్ ఆమె కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బాబు అని బతిలాడే వాళ్ళ మాట. మీరు తెర మీద చూసింది డూప్ కదన్నమాట, అది అనుష గారి డెడికేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షీ డిడ్. అండ్ సెకండ్ థింగ్, మీరు స్వీటీ గారిని అడిగారు కదా అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు నేను ఎలా ఉండేవాడిని. ఇప్పుడు స్వీటీ అలాగే ఉంది, కానీ ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆమె సినిమా పట్ల ప్యాషన్ కావచ్చు, ఆమె స్టార్డమ్ కావచ్చు 100 రెట్లు ఉందండి సరోజకి శీలావతికి మధ్యలో. క్రిష్ గారు అలాగే ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు కాబట్టి ఫైట్ మాస్టర్, వెంటనే నాకు కూడా ఆ ట్రైలర్ లో వస్తుంది అంత అందమైన ముఖాన్ని ఒక పాదాల కింద అలా ఆ ఫేస్ మీద పెట్టగానే ఇలా గుండెల్లో ఇలా అనిపించింది సార్. అది అంటే అది తను ఈ సినిమాలో తను ఒక విక్టిమ్ అవుతుంది కదా. నా పోలీస్ స్టేషన్ లో విక్రమ్ ప్రభు దేశరాజ్ గారి క్యారెక్టర్ ని, ఈమె క్యారెక్టర్ ని, దెర్ ఇస్ ఏ నైస్ సీక్వెన్స్, టార్చింగ్ సీక్వెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఆ టైంలో. బట్ మిగతా సూపర్ స్టార్స్ చాలా మంది ఆలోచిస్తారు, బట్ ఇక్కడ మన స్వీటీ కదండి, సినిమా కావాలంటే రెడీ. అండ్ మోర్ దాన్ దట్ షీఈ్ ఎ ఘాటి అన్నమాట. సో అండ్ ఇప్పుడు స్వీటీ రొటీన్ జీవితంలో యాక్షన్ డ్రామా తగ్గిపోయిందండి. దిస్ ఇస్ నాట్ మచ్ యాక్షన్ అండ్ డ్రామా ఇన్ స్వీటీస్ లైఫ్. సో వీ వాంట్ టు సెట్ లో ఇంకాస్త నిప్పు రాజేద్దామని ఐఎమ్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ టు హర్. ఇది కొండలు, కోపాలు, మొండి మనుషులు, ఇవన్నీ కూడా ఒక స్వీటీకి, విక్రమ్ ప్రభు ఈ శీలావతికి, దేశరాజుకి ఇట్ గేవ్ ఏ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ టు దేర్ లైఫ్స్ అన్నమాట. రైట్. డ్రామా అంటే విక్రమ్ గారు వెంటనే అనుకుంటారు అదేంటి నాతో మాట్లాడట్లేదు అని. చెన్నైలో ఆయన చిల్ అవుతారు కాబట్టి మేము అలా కొంతసేపు పాజ్ ఇచ్చామన్నమాట. విక్రమ్ గారు, సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు క్రిష్ గారు స్టోరీ వచ్చి ఇలా దేశరాజ్ గురించి చెప్పినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో ఫస్ట్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇమీడియట్లీ యు సెడ్ yes? No, no. My first thing was I was very excited that Krish had approached me for Desi Raju. It was just because he's a director who keeps taking different genre of movies. He doesn't stick to one genre. He always tries out different things. So I was very excited about the story that he was bringing to me. And this whole picture that he drew for me about what this Ghati is, what this character is, this Desi Raju character, the Sheelavati character, and the story that he said after that, it was just like, he just transported me into that world, and then he just lit up everything. It was just, I think I should say adrenaline rush from beginning to end. Now that the movie is there for you all to watch, I'm just happy that Krish is so excited, because that only makes us all excited for the audience to come and watch it, because whatever we had in mind about what the movie is going to be, Krish is very happy about now, and it's probably just going to keep you all on the edge of the seat. So whatever feeling that you get when you watch is what I experienced in the beginning, is what I will say at this point. I could take more. Actually, క్రిష్ గారు విక్రమ్ గారు మెన్షన్ చేసినట్టు
యూ ఆల్వేస్ చూస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనరలీ ఒక సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ఆల్వేస్ ఫాలో వన్ ప్యాటర్న్ కదా. సో బట్ మీరు దాన్ని ప్రే చేస్తూ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. సో ఘాటి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. కొన్ని కథలు చాలా సహజంగా, న్యాచురల్‌గా, పచ్చిగా, రియలిస్టిక్‌గా పేలటానికి సిద్ధంగా ఉంటాయండి. దేర్ ఆర్ సమ్ స్టోరీస్ విచ్ ఆర్ రెడీ టు ఎక్స్‌ప్లోర్డ్ అన్నమాట. ఇలాంటిది ఒక మనం వి ఆర్ సీయింగ్ ఎ బిగ్ సోషల్ ఇష్యూ గాంజా అనేది. దాని గురించి అసలు మూలాలు ఎక్కడ అని చూస్తే అది ఎక్కడో కాదు, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో తూర్పు కనుమల్లో ఇక్కడ ఉంది. అక్కడి నుంచి రవాణా అవుతా ఆహ్, కళాశాలలోకెళ్ళింది. తల్లి కడుపు కోతలకు గురవుతుంది, కన్నీళ్లకొస్తుంది. అసలు దీని గురించి ఏంటి అంటే ఒక అందమైన ప్రపంచం దొరికిందండి. ఎప్పుడు మనం చూడండి తూర్పు కనుమల్లో ఇంతవరకు ఎప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా దొరకని లొకేషన్స్ కనపడ్డాయి అన్నమాట. సో బట్ మోర్ దాన్ దట్ ద ప్రైమరీ రీజన్ టు డూ ద ఫిల్మ్ ఈజ్ అనుష్క శెట్టి. ఫస్ట్ యూఎస్పీ, ఫస్ట్ ఐ వాంట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ హర్ లార్జర్ దాన్ లైఫ్ అండి. స్వీటీ గారు చెప్పినట్టు లెట్స్ డూ ఎ ఫిల్మ్ సరోజ టు జోక్ అనుకుంటే నో నో స్వీటు, వీ హ్యావ్ టు డూ ఎ బిగ్గర్. ఆ కథ కథ వచ్చి ఆ కథ కోసం వి బోత్ విల్ స్ట్రై, దెన్ we got the story అండి. And she's of course she's the USP of the film. At the same time she's the మెయిన్ రీజన్ టు స్టార్ట్ దిస్ థింగ్ అండి. ఇందులో ఈ సినిమాకి అనుష్క గారి నటన ఒక ఎత్తు అయితే, నేను ఇందా చెప్పినట్టు గూగుల్ మ్యాప్స్ కూడా దొరకని లొకేషన్లు, దట్ న్యూ వరల్డ్ ఒక ఎత్తు అయితే, దోస్ క్యారెక్టర్స్ అండి, ద క్యారెక్టర్స్ లైక్ శీలావతి, వెరీ స్ట్రాంగ్. దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఇన్ హార్ట్ ఫర్ హర్. అట్ ద సేమ్ టైమ్ డీప్ వల్నరబుల్ పర్సన్, ఫ్రమ్ విక్టిమ్ టు లెజెండ్ షీ హ్యాస్ టు ఎవాల్వ్. ఒకవైపు దేశరాజు అన్నమాట, ఎ ఘాటి హూ హ్యాస్ ఎ పెయిన్, who has a pride of Ghati. He is a power, who is just like a leader for their group actually. And we have menacing people like Kashtala Naidu, Kundul Naidu, played by Virendra Vijay garu and Chaitanya Rao garu, and great performances. And Viswanathan oka Sutradari laga, played by Jagapati Babu garu. Watch it, you all these performance you will watch it for that. And any character dorikesariki I really want to jump into the space of Ghatis andi. ఎస్ అనుష్క గారు, చెప్పండి. మీ కెరియర్ లో మీరు ఇచ్చిన సినిమాల వల్ల బ్లాక్ బస్టర్స్ తెలుగులో కూడా ఉన్నాయి, లైక్ అరుంధతి గాని, భాగమతి గాని, బాహుబలి గాని. లైక్ మీ మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అలానే ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఫర్ యూ లైక్ అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డెఫినెట్లీ ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సీన్స్ ఉంటాయి. బాగమతి, ఇది బాగమతి అడ్డా అని చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది ఆ ఫిలిం లో చూస్తే. అరుంధతి ఆ కొబ్బరికాయల సీన్, జేజమ్మ అని పాట రాగానే. దాని ఘాటి విషయానికి వస్తే, సో ఇలా ఎన్ని ఇయర్స్ అయినా మాట్లాడుకునే ఆ మూమెంట్ ఎక్కడ వస్తుంది అంటారు? డెఫినెట్ విట్నెస్ చేయబోతున్నాం ఫ్రైడే, బట్ మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను బిఫోర్. I feel అండి ఆల్ ద మీరు చెప్పింది నిజమే. అండ్ ఫీల్ ప్రతి మూవీలో అప్పుడు అరుంధతిలో నన్నేం చేయలేరు లేవురా, దట్ వాస్ దేర్. ఎవ్రీ మూవీ ఉంటుంది. బట్ ఐ ఫీల్ ఘాటి ఎస్పెషలీ థ్యాంక్స్ టు క్రిష్ గారు, దే లాట్ ఆఫ్ మూమెంట్స్ లైక్ దట్ అండి. I promise అండి, there are more than 7 moments you'll get goose bumps అండి. అండ్ లెక్క పెట్టండి, మీరు సినిమా చూస్తున్న తర్వాత చెప్తారు మీరు నాతోటి. ఎస్ దేర్ ఆర్ అండి. అండ్ అఫ్ కోర్స్ యూడన్నా ఫ్యాంటాస్టిక్ అంటే ఈవెన్ దో ఐవ్ షార్ట్ ఫర్ ఇట్ అండి. నేను ట్రైలర్ చూసినప్పుడు దట్ డైలాగ్ కృషి గారి సీతమలంకరణ చేస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం, దట్ ఇట్ వాస్ ఐ గాట్ గూస్ బంప్స్ ఈవెన్ దో పార్ట్ ఆఫ్ ఇట్ సీన్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. మళ్ళీ చూస్తున్నప్పుడు దట్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ సో పవర్ఫుల్. And at the same time, what the beauty of it is, when beginning, when you see Desiraju and Sheeli, you just melt, your heart melts, because they're so vulnerable, so beautiful together. At the same time, you're seeing these shades, and the movie brings all of it. And Krishkar, actually, Vikram Krishkar, I was doing another phone interview yesterday, and I just realized one thing. Krishkar, one of those people told that they were talking about you only, and they were telling me that, every time Krish Garu has shown you in such a way that we've seen, nobody has seen you in that way. He has a way of seeing you so different from everyone else till date, Krish Garu. And Much honored actually. నాకు Thank you so చెప్తారు much. నాకు అప్పుడు అనిపించింది, when I was seeing that's true. Saroja put kuda the kind of innocence and vulnerability that you brought out. And in this, I don't want to let out the lines only, because this was one of it. There's చాలా ఉన్నాయి. And the same thing, and one more thing I realized was Sheelavati and Desiraju are in each one of us అండి. మన ఈ రోజే మాట్లాడుతూ ఫ్రమ్ అ విక్టిమ్ టు అ క్రిమినల్ టు అ లెజెండ్ అని ఉంటుంది. And if you don't take it exactly to this, I mean, don't take it literally, but you take the essence of what it's saying, our life is all about that. Kada? Because we all, whether it is from external sources or our own mind or whatever we go through, we are all victims to something in our lives. Mana chasing choices makes that next step, whether we become like, that's why I say essence of it, whether you become a criminal or what you do out of it. And everyone, Ipuna Krish Garu, I've known him since 2008-9.
అప్పుడు నుంచి ఇప్పుడు when we are talking today, what has changed is we have grown as people, introspected, and just so many beautiful things. మన పాత మాట్లాడుతుంటే we feel we've grown up so much and into better human beings. So I feel that in the same sense, I feel each one of us in life we grow into being a legend in its own essence, and that I feel reflects to every person listening here, every human being. Very well said. They say, no, get Very well back said, up when you fall and fail and celebrate behaving like a human. Yeah. Yeah. And Vikram sir, you are saying something. Vikram, No. She put it so nicely. Exactly. Very nice. Yes. Yeah. And it applies to each and every one of us and entire Yes. community. Yeah. right. And Vikram garu, Yes. బ్యూటిఫుల్ అనుష్క గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అందరూ వెయిట్ చేస్తుంటారు. సో అలాంటిది అఫ్ కోర్స్ యువర్ ఫెంటాస్టిక్ యాక్టర్, చాలా వర్సటైల్ యాక్టర్. బట్ తెలుగు డెబ్యూ ఫిల్మ్ అది కూడా అనుష్క గారితో. సో ఎలా అనిపించింది? వాట్ వాస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Am I not one of the lucky ones? You are. No, it was yeah, I've told you, you have to close your ears anytime I'm complimenting you. But the thing to get to work with Anushka Garu and Krish Garu, I don't think it would have been a better vehicle for me to come into Telugu. I just love both of them as humans. I put humans first before work, and that's what they were. They were wonderful people to work with, and thorough professionals. I absolutely enjoyed our first meeting with Krish, and then of course my first meeting with Sweetie was during Bahubali 2, where Prabhas Garu pulled me and made us sit in the same couch, and it was so awkward. But from that time to now, it's just been so nice, just knowing that such people exist, and then actually coming to work with them is another experience all by itself. So yes, it was a wonderful time working with Sweetie Garu, Anushka Garu. Okay, I'm not going to stop because you keep asking me to stop. But yes, she deserves all the love she's getting, and I'm just so happy that I know them beyond them just being artists. I know them as friends and family today. Thank you so much, sir. Desiva, thank you. You're welcome. నేను ముందు కూడా Desiva, you can close here now. నేను ముందు కూడా చెప్పాను యాక్చువల్లీ లాస్ట్ డే ఆఫ్ షూట్ క్రిష్ గారు, నాట్ లాస్ట్ జస్ట్ ఫ్యూ డేస్, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను కదా, లైక్ ఐ honestly it was a very emotional moment for me, and I told Desiva, I was short of words because I feel the gentleman that he is, the person that he is, and the strength he has, the vulnerability that he has, the amazing human being that he is. I feel with all of that, he gave me space to just be, and because of that, I could play Sheila without any inhibitions. I could just be Sheila. Beautiful. So thank you so much, Vikram. Thank you. Thank you. It's a mutual thing. Thank you so much. And yesterday, Sweetu, I got a call from Prabhu sir, just talking to him actually, and he asked me to convey his wishes to you. I forgot actually. Sorry, Prabhu sir. Sorry, Sweetie. I'm telling you now actually before I forget. And such sweet things he has to say about you, Sweetie, and everything. I'm just conveying that to you now. Prabhu garu, thank you. Yes, I will tell him. Thank you. ప్రభు గారికి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు విక్రమ్ గారు. ఇప్పుడు మీకు కూడా ఫిల్మ్ తర్వాత మీకు కూడా చాలా ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా పెరిగిపోతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పటికే తెలుగు వారందరూ మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అనుష్క గారిని ఒక 2 తెలుగు పదాలతో పోడాల్సింది, అంటే ఏమంటారు, మీ మనసులో ఉన్న మాట చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. 2 అట్లీస్ట్ 2 వర్డ్స్ ఇన్ తెలుగు. అందరికీ నమస్కారం. Just 2 words. అది అనుష్క గారి కోసం ఏదైనా తెలుగులో చెప్పండి అంటున్నాం మేము. I'm just going to say one word. That is her favorite thing. I say vanakkam and she says namaskaram. This is our way of greeting. So I'm just going to stick to that. On another day, I will surely tell. మా బాబా ఫుల్ మూవీ డబ్ చేశారండి పాపం. యా, ఈ మూవీ అంటున్నారా మీరు? తెలుగు విక్రమ్ గారే డబ్ చేశారు. అదే అంటున్నా, అందుకనే నేను తెలుగులో ఒక 2 పదాలు డబ్ చేసి వదిలేయకుండా ఇప్పుడు మా కోసం ఇక్కడ చెప్పాలి. మా దేశంలో టైర్డ్ గా ఉన్నారు. సినిమాలో విందాం. Yes, September 5th. అర్థమైపోతుంది విక్రమ్ గారికి అని విన్నాను నేను. సోర్సెస్ చెప్పారు ఇప్పుడు. Yeah, you can understand. Yeah.
Yes, I can understand Telugu and Kannada, but I give a lot of respect and I don't want to make fool of the language, so I don't talk unless నేను given మీకు ఒక లైన్ lines. Yes. చెప్పాలనుకుంటున్నాను తెలుగులో, అది మీరు అనుష్క గారితో చెప్పొచ్చు, రిపీట్ చేయొచ్చు. అర్థమైంది రాజా? అనుష్క మీరు చాలా అందంగా ఉంటారు, చెప్పండి సరిపోతుంది. అనుష్క మీరు చాలా, నేను దేశబాబు చెప్తానులే, దేశబాబు చాలా అందంగా ఉంటారు. Okay, thank you. I'll just take that. వావ్. అండ్ It's అనుష్క గారు, Huh. సో డెఫినెట్లీ ఇలాంటి అంటే లొకేషన్స్కి వెళ్ళి రియల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు అంటే ఆ ప్రాంతాలు మీకు అంత కంఫర్ట్స్ కూడా ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ విమెన్ గోయింగ్ యూనో అలాంటి ప్లేసెస్కి వెళ్ళి చేస్తున్నప్పుడు. సో ఫర్ యూ హౌ డిఫికల్ట్ ఇట్ వాస్? It was difficult physically exerting only that way, but also alanti oka it's such breathtaking locations. I don't think mana kavalante kuda we can ghost, because the permissions they take for shoots and all, and that way it was physically exerting, because some days we had to get up early, but you should take care, and because I remember epudana man early velte then next will be like okay koncha later andi parledu, so it was balanced, but it was required, we had to give, and dantlo it is what is required for every movie, and it's not like something that out of the way వెళ్ళి did something and ఏం లేదు, what is required for the characters. మీ రైట్. లొకేషన్స్ లో ఫోన్ సిగ్నల్ కూడా ఉండేది కాదండి. దాంతో ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి మేమంతా ఒక ప్రపంచంలో బతికాం అన్నమాట. వి ఆల్ ఇన్ దట్ ఘాటి వరల్డ్. Yeah, it was so good kada in a way. Yeah. But and that always helps. That always helps us to get into the characters, the world, right? Yeah. Like that's how you introduced us to the Ghati world, Exactly. and to be in a completely cut off place, it felt more in character for Yeah. us. Exactly. It's very beneficial for me, and అందరికి వీళ్ళందరికీ it's very difficult for me. Everybody, from Lightman to Sweety Garu and Vikram Garu, everybody they're concentrating on the film. But after the pack-up, I see as soon as we leave from the mountains, I see many hands come out of the cars and searching for the signals to talk to their family members. You have to see their face. You have to see their faces. మీ గుర్తుందా కృష్ణ గారు, డియోమాలిలో ఒక పాయింట్ లో Exactly. సిగ్నల్ అండ్ అందరూ ఒక పాయింట్ లో చేయి పైన వేసుకొని ఫోన్ తో You'll see, at the lunch hour, everybody will go to one corner trek and everybody will be like human antennas, searching for this. Then, that's it. I had to see that the unit members, when they can talk to their kids, their families, and that's the happiness on their face. But as soon as we come back and we really did this, so it's a super team effort, which you'll witness on September 5th and Ellundi Sukravaram. Beautiful memory, and beautiful. I think these are the memories and people we carry forward in our life, along with a great story that we've told. Yes. Right. Very And true. one more thing I want to add, Andy, before I want to thank our producers, Andy. First friend Rajiv Garu, UI Creation, Vamsi Garu, Vicky Garu, and Pramod Garu. Because I know every time when something was postponed, something was happening, they had to take the brunt of it. But I really want to thank them from our side, because they made sure that whatever was done, so that the story comes out better, movie comes out better, and they've supported each one of us, Andy. And Exactly. mainly Yeah. by respecting kudos to every small decision that I took for respecting and standing there. I want to thank all of them, Andy. Yeah, I add my thanks to the entire production team. Yes, kudos to them. Yes, kudos. Big, Yeah. గారు, మన మాటల్ని మూర్తి గారు కూడా వింటున్నారు, సీనియర్ జర్నలిస్ట్. మూర్తి గారు నమస్కారం. Murthy garu. నమస్కారం మూర్తి గారు. యా. ఓకే. అండ్ కృషి గారు, వై అనుష్క గారు అని అడిగితే నన్ను చంపేస్తారు ఫ్యాన్స్ అందరూ, బికాస్ అనుష్క గారు వై అని అనుష్క గారు తప్ప ఇంకొక ఎవరైనా చెప్పండి. మీరు ఈ ఘాటి ట్రైలర్ చూసారు, రేపు సినిమా చూసిన తర్వాత చెప్పండి. ఎంటర్ ఇండియా ఐ డబుల్ బెట్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్లీ ప్రపంచంలో అనుష్క గారు తప్పితే ఎవరు? ఇప్పుడు నేను చాలా సార్లు అనుష్క ఎందుకని మీకు అనుష్క గారండి, ఈ సినిమాలో ఎవ్రీబడి దే ఆల్ కమ్ ఫర్ యాక్షన్ అండి. దిస్ ఈస్ ఏ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. ఇన్ దట్ వీ హ్యావ్ గ్రేట్ తీవ్రమైన భావోద్వేగాలు, గ్రేట్ ఎమోషన్స్, అంటే గ్రేట్ స్టోరీ, బట్ వి టోల్డ్ ఇన్ ద జానర్ ఆఫ్ యాక్షన్ జానరాలో అండి. బట్ ప్రేక్షకులు గుర్తుంచుకున్న, ఆడియన్స్ గుర్తుంచుకున్న మరో విషయం ఏముంటుందంటే, కొన్ని మాటల డైలాగ్స్ మధ్యలో చిన్న సైలెన్స్ ఉంటుందండి. మాటల మధ్యలో సైలెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు 100 డైలాగులు చెప్పలేని భావాన్ని 2 కళ్ళు ఒక్క క్షణం పాటు పలికిస్తాయండి. అనుష్క గారి కళ్ళు ఈ సినిమాలో చాలా మాట్లాడతాయి. ఆ భాష అర్థం అవుతుంది అందరికీ. ఆ భాషను అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోతుందండి. అండ్ ఫర్ హర్ ఫ్యాన్స్ యాక్చువల్లీ
పండగ లాంటిది. మిగతా వాళ్ళందరికీ యాక్షన్ ఎలాగ ఉందిగా, అనుష్క సూపర్ హీరో లాగా అంతా ఉంది. బట్ ఐ రెస్పెక్ట్ ద వే షీ ట్రీట్స్ హర్ క్యారెక్టర్స్ అండ్ వాట్ షీ గివ్స్. ఈ సినిమాకి ఎలాగైతే ఒక ఉన్నత శిఖరంలో ఈ సినిమా నిలబెట్టగలగాలో అది అనుష్క గారు చేశారండి ఈ సినిమాలో. అండ్ ఆ విశ్వరూపం ఐఎమ్ సేయింగ్ ఇన్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ హర్ యాక్షన్ ఎవ్రీథింగ్ తన విశ్వరూపాన్ని చూపించిందండి. డెఫినెట్లీ సార్. చాలా అంటే ఎక్స్పెక్టేషన్ మనం గ్లిమ్స్ ఫస్ట్ మీరు ఏదైతే స్టార్ట్ చేశారో, రిలీజ్ చేశారో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అనమాట. అనుష్క గారిని ఆ లుక్ లో ఏమంటారు క్రిష్ గారు, చుట్టా అంటారా, ఏమంటారు అది? చుట్ట లాంటిదే అండి. స్మోకింగ్ ఇంజూరీస్ టు హెల్త్, బట్ దాన్ని ప్రమోట్ చేయలేదు. బట్ అది చూడగానే ద మాస్ లుక్ అనుష్క గారిని అలా చూడగానే చాలా అంటే అదొక అద్భుతంగా అనిపించింది. చాలా వరకు సోషల్ మీడియాలో కూడా వస్తుంది అనమాట, యష్ గారికి కేజీఎఫ్ అండ్ ప్రభాస్ గారికి సల్లార్, అనుష్క గారికి ఘాటి అని చెప్పి. ఇది విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అనుష్క గారు మీకు? రైట్ నౌ ఐఎమ్ ఫింగర్స్ క్రాస్డ్ అండి. దట్స్ వై ఐ జస్ట్ సే దెల్ చెప్తారు కదండి, లైక్ తతస్తు దేవుడు వింటుంటే తతస్తు అంటే బాగుంటుంది. తదాస్తు అంటే బాగుంటుంది. వాటికి ఏమాత్రం తగ్గినంత యాక్షన్ చేసింది, కొట్టిపడేసింది అందరినీ. 100 మంది కొట్టింది సినిమాలో. అదే కదా, లైక్ ఆవిడ పవర్ఫుల్ యాక్షన్ కూడా చూడడానికి దక్కుతుంది అనమాట ఇక్కడ మాకు. అవునండి, అవును. ఇది ఒక మాస్ యాక్షన్ అనుష్క గారి ఫిల్మ్ అని చెప్పుకోవచ్చా మనం ఆవిడ కెరియర్ లో? 100% అండి. రైట్. అండ్ ఈ సినిమా ఇది పొద్దున ఎవరో ఇలా ట్వీట్ కూడా చేశారండి. చేసినప్పుడు నేను పెట్టాను అనమాట, వార్తలు వేగంగా ప్రవేశిస్తున్నాయి, ఈ శుక్రవారం అనుష్క గారు విశ్వరూపుదామని పెట్టానండి. బేసికల్ గా ఈ సినిమాలో వరల్డ్ బిల్డింగ్ చాలా అద్భుతంగా కుదిరిద్దండి. మనం చూడంగానే ఆ ఘాటీల ప్రపంచం, తూర్పు కనుమడు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వరల్డ్ బిల్డింగ్ చూస్తామండి. అది బ్యూటిఫుల్ షోకేసింగ్ ఆఫ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ల్యాండ్స్కేప్స్ అన్నమాట. అండ్ అక్కడ ఉన్న పీపుల్ ని ఆథెంటిక్ గా పోర్ట్రే చేస్తామండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, డైలీ లైఫ్స్ కావచ్చు అన్నమాట. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ రియలిజం అండ్ కల్చరల్ డీటెయిలింగ్ ఉంటుందండి. నేను జనరల్ గా బాగా ఇష్టపడేది అది. అండ్ ఈ సీమ్లెస్ వీవింగ్ ఆఫ్ ఘాటీస్ వరల్డ్, మారువాన కల్టివేషన్ ఏంటి, ఇవన్నీ కూడా. అండ్ మీరు అడిగినట్టు అనుష్క గారు, విక్రమ్ ప్రభు గారు పర్ఫార్మెన్స్ అండ్ డెలివర్డ్ బ్యూటిఫుల్ ఇన్ ఎమోషనల్ సీన్స్. అండ్ వీళ్ళ పవర్ఫుల్ విక్రమ్ కావచ్చు, అనుష్క గారు పవర్ఫుల్ అండ్ కన్విన్సింగ్ ఇన్ ద ఫైట్ సీక్వెన్స్ అండి. ఎందుకంటే ఘాటీలు ఒక్కొక్కరు 100 నుంచి 150 కేజీలు మోస్తారు. వెన్ దే లిఫ్ట్ పీపుల్ అండ్ ఇన్ ద ఫిల్మ్స్ విల్ లిఫ్ట్ పీపుల్ అండ్ థ్రోయింగ్ డౌన్ అండి. సేమ్ విత్ విక్రమ్ గారు, మూటలు మోసినట్టు, బస్తాలు మోసినట్టు మోయటం, కింద కొట్టడం అనమాట. సో వెరీ అనుష్కాస్ అండ్ విక్రమ్స్ పవర్ఫుల్ అండ్ కన్విన్సింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటాయండి. అండ్ అనుష్క అండ్ వీళ్ళిద్దరు విక్రమ్స్ యాక్టింగ్, వీటన్నిటికి ఇంటెన్సిటీ, ఎమోషనల్ ఇంపాక్ట్ ఆఫ్ ఫిల్మ్ ఏదైందో అదంతా చాలా ఎలివేట్ చేశారండి. ఇవన్నీ కూడా దీస్ విల్ బి ద టాకింగ్ పాయింటర్స్ as soon as we come out of the theater on Friday అండి. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. సో సెలబ్రేట్ చేసుకోవడానికి థియేటర్ లో డెఫినెట్లీ, బికాజ్ ఏమంటారు, ఆ జలక్ ట్రైలర్ రూపంలో మీరు ఇచ్చారు. సో బిగ్ స్క్రీన్ లో మేము అది ఆ విశ్వరూపాన్ని చూడబోతున్నాం అనమాట. అనుష్క గారు, ఫర్ యూ, లైక్ ఎన్ని సినిమాలు మీరు చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ మీకుంది, ఇలాంటి రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు దీనికోసం ఏదైనా స్పెషల్ గా కేర్ తీసుకోవడం, ఆర్ఎల్స్ దీనికోసం ప్రిపేర్ అవ్వడం అలాంటిది ఏదైనా ఉంటుందా? నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడు ఇదే చెప్తాను, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. అండ్ ఐ ఫీల్ క్రిష్ గారు, he is so into it, whether it is from the characterization of Sheila to the story to praktidi, it is like he makes it so much easier అండి. బికాజ్ అన్ని ఆయన నేను నాకు అర్థం కాలేదు, నేను 10 సార్లు అడుగుతాను, ఆయన ఒక ఎవ్రీ టైమ్ ఒక 1 అవర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ క్రిష్ గారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దిస్ అండి. ఇప్పుడు ఫర్ ప్రిపేరింగ్ దిస్ ఐ ఫీల్ వన్ ఇస్ ద లుక్ అండి. ఈరోజు ఇఫ్ ఎవ్రీ వన్ సీయింగ్ ద లుక్ అండ్ సేయింగ్ ఇట్స్ లుకింగ్ సో నైస్, లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్. ఇట్స్ క్రిష్ గారు ఎలా ఊహించుకున్నారు, దానికి ఐశ్వర్య కాస్ట్యూమ్స్, భాను గారు మేకప్ అండ్ ఎలా సెట్ చేశారు అది మొత్తం, అండ్ మన రాఘవ్ గారు, మనోజ్ గారు, I think everybody there's so many people behind what translates on screen, and so I feel they are all the ones who always the ghosts, they're not seen in the foreground, but without them, once that look is set, once you get into that makeup and costume, when you come on set, you're even 30% of the character you're living. Remember Krish garu, mana first day shoot chestunnappudu that Pooja unindi, I gave her the costume. Yeah. The very first scene we did, and మేము చేసిన ఫస్ట్ సీన్ స్వీటీతో చేసిందే మీరు టీజర్ లో చూసిన తలకాయ కట్ చేసే సీక్వెన్స్ అండి యాక్చువల్ గా. అండ్ ఫస్ట్ అదే పెట్టామన్నమాట. ద వే కథ చాలా సార్లు చెప్పాము, మాట్లాడుకున్నాము, బట్ అప్రోచ్ అయ్యాము. ఎంత ఇంట్లో కూర్చొని ఎంత చేసినా సరే, బట్ వన్స్ యూ గో ఆన్ టు ది సెట్, ఆ లుక్ లో తను నడుచుకుంటూ రావటం, ఆ కాళ్ళకున్న చెప్పులు, ఐ హావ్ టు థ్యాంక్ ఐశ్వర్య గారు అంది. కాళ్ళకున్న చెప్పులు కావచ్చు, తన టాటూస్ కావచ్చు, అన్ని చాలా పక్కాగా చేసుకున్నారండి అనుష్క గారు. మన టీం అందరితో
కూర్చొని. ఫస్ట్ తను చేస్తున్నప్పుడే వెన్ షీస్ కటింగ్ ఆ యాక్షన్ చేస్తున్నప్పుడు నేను మానిటర్ని వదిలేసి ఆ కళ్ళలో చూడటం స్టార్ట్ చేశానండి. ఎంత తీవ్రంగా ఉన్నాయంటే చెప్పిన కథంతా కూడా తన ఎమోషన్ మొత్తం కూడా కూరుకొని చేసిందండి తను. ఎంత ఎక్సైట్ అయ్యానంటే వావ్, వెరీ ఫస్ట్ లుక్ లో అండ్ షీ రియల్లీ గేవ్ ఎవ్రీథింగ్. నేను చెప్పాను కదా తన కళ్ళలో చూడండి ఆ కథంతా కనపడిపోద్దని. అదే విధంగా ఆ, ఆ, తను యాక్షన్ సీక్వెన్స్ లో జరుగుతున్నప్పుడు ఆమె కొడతా ఉంటుంది, జనం కొడతా పిడిగుద్దులు గుద్దుతా ఉంటుందండి. ఆ పిడిగుద్దులు ఆమె చేతులు కొడుతున్నట్టు ఉండవండి, ఆమె లోపల ఉన్న భావోద్వేగాలు అన్నమాట, ఆమె లోపల ఉన్న ఎమోషన్స్ వాళ్ళని కొడుతున్నట్టు ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కూడా స్వీటీ పలికించిందండి. ఎస్. అండ్ దేశరాజ్ గారు, Yes, yes, విక్రమ్ గారు, సేమ్ క్వశ్చన్. సో ఇంత ఇంటెన్స్, yes. ఇంత పవర్, ఇంత యాక్షన్ ఉన్న రోల్ చేసేటప్పుడు దానికోసం ఏమన్నా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, ఏమన్నా ప్రిపరేషన్ ఏదైనా ఉంటుందా బిఫోర్ గోయింగ్? Yes, I actually came for a dress trial to Hyderabad, and after doing the dress trial, I just wanted to fit into that character because if you see the posters, we're carrying these huge bags, right? They are supposed to be 100, 120 kilos. So, what would a person look like physically if he's going to be doing that? So, just gaining a little bit of weight, changing the look of the beard, the hair, the everything. I just had to sell myself to be Desiraju for the Shilavati who's right there. And that's all but I usually, that's how I approach any script, gaining weight or losing weight, how that person will like, does he take care of his body, or does the work he does take care of his body, so just approaching that was a natural way of doing it, and that helped. రైట్. అలాగే కొంతమంది ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ మాతో పాటు ఉన్నాయి అనుష్క గారిని. సో ఆ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. Okay. ఓకేనా Yes, please. అనుష్క గారు? వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? Upcoming projects, ఇప్పుడు ఘాటి తర్వాత వాట్ ఫినిష్ షూటింగ్ కథనారాయణ అని ఒక మలయాళం ప్రాజెక్ట్, మై ఫస్ట్ మలయాళం ప్రాజెక్ట్ అండి. వావ్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వెన్ వి రెడీ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేస్తారు. ఓకే, వెయిట్ చేస్తామండి మేము దానికోసం. అండ్ జస్ట్ గివ్ అస్ ఏ గ్లిమ్స్ ఆఫ్ దట్ వన్ సీన్ విచ్ యు థింక్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ ఘాటి. అంటే ఏం చెప్తారు మీరు ఆ వన్ సీన్? One scene out of the, I don't want to say Andy that out of the box is the excitement on screen. Yeah. You had to see the cinema box actually. Box office, you had to go to the box office to see that out of box thing. వాచ్ ఇన్ థియేటర్స్ అంటారా? ఫిఫ్త్ Definitely on September Yes, 5th, watch September theaters. 5th. And what we should do is after you all watch, అందరూ వింటున్నారు అందరికి, మీరు మూవీ చూసిన తర్వాత మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమనిపించింది, you all tweet it for us. And we should do one more spaces that time. Yeah, that Right. will be nice. Yeah. ఈ క్వశ్చన్స్ జానుష్ అడుగుతున్నారు అనమాట. అండ్ ఈస్ దేర్ ఎనీ తమిళ్ ప్రాజెక్ట్ యూర్ డూయింగ్ రైట్ నౌ? ఏదైనా చేస్తున్నారా మీరు? Nothing which I can speak about, Andy. ఓకే. Nothing. బిగ్ ఫ్యాన్, లవ్ యూ అని పెట్టారండి. Thank you so much. That means a lot. That is the biggest support. All your unconditional love and support is what has helped me reach so far. So thank you very, 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 very much. Yeah. Next, Anu asking, Pushpa Arun Kumar Garu is distributing your film as her first film in Karnataka, your hometown. Would you like to say something about her and her son Yash? Yes, of course. Then, first of all, I would want to say, Pushpa Arun Garu, like, tumba thanks, and ಇದೊಂದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಫಿಲ್ಮ್ ನಮಗೆ. ಅಂಡ್ ನೀವು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಮಾಡ್ತಿರೋದು ಇನ್ನು ವಿ ಆರ್ ಮೋರ್ ಪ್ರೌಡ್ ಆಫ್ ದ್ಯಾಟ್. ಸೊ ನಾನು ಪ್ರೆಸ್ ಮೀಟ್ ನೋಡಿದೆ, ಸಮ್ ಗ್ಲಿಮ್ಸ್ ಆಫ್ ದ ಪ್ರೆಸ್ ಮೀಟ್ಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಆಲ್ ದ ಲವ್. And of course, Yash, it's so nice, the way he's grown, the kind of characters doing. He's reached such great heights. So next time Bangalore, when I'm in Bangalore, I would definitely come and meet up with all of you. And Yes. thank you again. Thank you. కృషి గారు ఇప్పుడే మూడు కృషి గారు సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నిన్న నేను మీ ఇంటర్లో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుని మర్చిపోయాను. ఓకే ఇప్పుడు మీరు అక్కడ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తుకొచ్చింది. సార్. అక్కడ పరిస్థితుల్ని చాలా బాగా ఒడిసిపెట్టాము, అక్కడ జీవన విధానాలని అవన్నీ అని చెప్పి మీరు చెప్పారు కదా. అవునండి. యాక్చువల్ గా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అంటేనే చాలా నక్సలైట్స్ కి చాలా కీలక ప్రాంతం అది. అవునండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒకటి, దాన్ని ఏమైనా ఈ సబ్జెక్ట్ లో ఇన్కార్పొరేట్ చేశారా? అసలు ఆ ఇష్యూ కానీ, లేదా అట్లీస్ట్ నక్సల్స్ గురించి ఏమైనా ఎక్కడ టచ్ చేశారా అన్నది ఒకటి. రెండోది, మీరు షూట్ చేసిన ఏరియాలన్నీ కూడా బాగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు.
మీకేమైనా దానివల్ల ఇబ్బంది కానీ, లేకపోతే దానివల్ల ప్రొటెక్షన్ ఎక్కువ తీసుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేశారా ఏంటి? అంటే ఆంధ్ర సైడ్ ఇది ఆంధ్ర 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఒక భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదండి. విభిన్న సంస్కృతులు, సున్నితమైన సమస్యలు ఉన్నాయండి. అవును. ఒక అపారమైన సహజ సౌందర్యం కలిగిన ఒక ప్రత్యేకమైన ప్రాంతం. అవునండి. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఈ తూర్పు కనుమల్లో దట్టమైన అడవులు ఉన్నాయి, ఎత్తైన కొండలు, లోయలు అంతా ఉంది. సో ఈ ఒకప్పుడు బాగా నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు కూడా అనుకుంటాను. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం మాకంత ఏమీ ఒడిదుడుకులు ఏమి లేకుండా జరిగిందండి. ప్లస్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సెక్యూరిటీ విచ్ వాస్ దేర్ అన్నమాట. అది. బట్ వి డిడ్ంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ దట్ అండి. రెండోది ఈ సినిమాలో ఎక్కడ అంటే ఈ ప్రాంతంలో భద్రతా దళాలు ఉంటాయి, మావోయిస్టుల మధ్య తరచూ ఎదురుకాల్పులు జరుగుతుంటే విన్నాం అన్నమాట. అది సినిమాలోకి ఏమైనా తీసుకున్నారు? కథాంశంలోకి ఎక్కడైనా కథాంశంలోకి దానికి సంబంధం లేదండి. లేదండి. ఎక్స్ ఇంటర్వ్యూలో మిగిలిపోయిన క్వశ్చన్ ని ఎక్స్ లో అడిగేస్తున్నారు మీరు. మరి మీరు స్వీకరించారు. లేదు, ఇది చాలా చాలా మూర్తి గారు అడిగింది చాలా క్లియర్ అండి. అంటే ఆయన నాలెడ్జ్ విస్తృతం కాబట్టి దాని గురించి అడిగారు. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఇక్కడ అంటే అనేకమైన జరుగుతుంటాయండి. అక్రమ మైనింగ్ జరుగుతుంటది, గంజాయి సాగు జరుగుతుంటది, అటవీ నిర్మూలన వంటి సమస్యలు కూడా ఈ ప్రాంతాన్ని పట్టుబిడిస్తున్నాయి. మనం ఇది క్లిష్టమైన భూభాగం, భద్రతా సమస్యల కారణంగా విద్య, వైద్యం, రవాణా, కమ్యూనికేషన్ వంటి ఇలాంటి బేసిక్ మౌలిక సదుపాయాల కూడా విషయంలో కూడా వెనకబడి ఉంది. కొన్ని తీసుకున్నామండి, కొన్ని కథకి అవసరం లేదు ఈ వీళ్ళ వైపు, అందుకని వాటిని అటువైపులోకి వెళ్ళలేదండి. అంటే దీని కథకు అవసరం లేదు కాబట్టి ఏం టచ్ చేయలేదండి. మూర్తి గారు మీరు ఇంకో క్వశ్చన్ అడిగే ముందు ఒక టాస్క్ సార్. ఇక్కడ నేను కూడా ఇద్దరు హోస్టులు ఉన్నాం కాబట్టి మీరు నేను, అదేంటంటే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నతో అనుష్క గారు స్మైల్ చేసి ఆన్సర్ చెప్పాలి. అనుష్క గారు స్మైల్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఆవిడ స్మైల్ చేయాలి ఫస్ట్. ఈ క్వశ్చన్ వల్ల ఆవిడకి ఒక చిరునవ్వు వచ్చి దాని తర్వాత ఆన్సర్ రావాలి. అదేం క్వశ్చన్ అడగండి. మూర్తి గారు ఆల్రెడీ స్మైలింగ్ కాదండి, కాదు. అనుష్క గారి వల్ల బాహుబలిలో ఒక తల ఎగిరిపోయింది. తీయాల్సింది వేలు కాదు తల అని చెప్పి ఒక తల ఎగర కొట్టారు అక్కడ. మళ్ళీ ఈ సినిమాలో ఆవిడే ఒక తల ఎగర కొట్టారు. 2 తలలు తెగేసిన తర్వాత ఇక స్మైల్ దా. తలన్నోళ్ళు 2 తలలు తలన్నోళ్ళు ఎవరన్నా ఇలాంటి పని తలపెడతారా? సరే సార్, అనుష్క గారు చెప్పండి. అనుష్క గారు అందరూ కూడా ఈ సినిమాలో ఉన్న 8 యాక్షన్ సీన్ల గురించి చాలా ఎక్కువగా గట్టిగా చెప్తున్నారు. అసలు స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీకు ఈ యాక్షన్ సీన్ గురించి చెప్పారైనా? అవును, చెప్పారండి. అండ్ చెప్పినప్పుడు నేను యాక్చువల్లీ నార్మల్ గా ఐఎమ్ నాట్ యాక్షన్ పర్సన్ అండి జనరల్ గా. అని చెప్తున్నప్పుడు నేను కూడా ఐ వాజ్ ఇన్ ఆవ్. దెన్ ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ క్రిష్ గారు నేను చేయగలుగుతానా, కెన్ ఐ పుల్ ఇట్ ఆఫ్? అండ్ ఐ స్టిల్ రిమెంబర్ వాట్ హీ సెడ్ అండ్ హీ సెడ్ ఇఫ్ నాట్ యూ దెన్ హూ. నేను తెలుగులో చెప్పానండి, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు స్వీట్ అన్నాను. ఎగ్జాక్ట్లీ, నువ్వు కాకపోతే ఎవరు స్వీట్ అన్నాను. అండ్ దెన్ ఐ ఫీల్ అండి దట్ ఇస్ ట్రస్ట్. ఈవెన్ వెన్ సరోజా చేస్తున్నప్పుడు దట్ వాస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అరుంధతి అండ్ ఆల్ కదండి. అప్పుడు కూడా చాలా మంది లైక్ యూ థింక్ ఇట్స్ ఓకే టు ప్లే దిస్ రోల్, బట్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ అప్పుడు ఆల్సో ఇట్ వాస్ మై ఫుల్ ట్రస్ట్ ఇన్ క్రిష్ గారు బికాస్ ఐ genuinely లవ్ ద క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ నచ్చి ఎలా హౌ పోర్ట్రేట్, బికాస్ వెరీ సెన్సిటివ్ క్యారెక్టర్ కదండి. ఇట్స్ థిన్ లైన్, అటు కూడా వెళ్ళొచ్చు ఇటు కూడా ఉండొచ్చు. సో ద వే హీ షోడ్ దట్ అండ్ ద సేమ్ థింగ్ విత్ శీలావతి, ద వే ద స్ట్రెంగ్త్ అండ్ ద యాక్షన్ అని it was I totally trust on him. And I think now ఇప్పుడు చూస్తున్నప్పుడు I also feel like wow, I was able to. అనుష్క గారు, మీ దృష్టికి ఒక విషయం, మీరు విజువల్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఎలా ఉండేదో ఏమో నాకు తెలియదు, కానీ మీది ఆడియో ఇంటర్వ్యూస్ ఇస్తుంటే సోషల్ మీడియాలో అంతా కూడా మీ స్వీట్ వాయిస్ తెలిసింది జనాలందరికీ. అందరూ కూడా ఏమంటారంటే స్వీట్ వాయిస్ ఇంత స్వీట్ గా ఉంటుందా అంటున్నారు. అది మీరు గమనించలేదో? ఇవాళ ట్విట్టర్ లో మీ ఆడియో క్లిప్స్ షేర్ అవుతున్నప్పుడు అలా వచ్చే కామెంట్ అది, దాన్ని కన్వే చేస్తున్నాను. సో మీ వాయిస్ ఈ విధంగా మీ వాయిస్ చాలా మందికి బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. ప్రే ఫర్ ఆల్ ఆఫ్ us. షూర్ అండి. బాబా బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అండి. మూర్తి గారు థ్యాంక్ యూ. మూర్తి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మనం మూర్తి గారికి బాయ్ బాయ్ చెప్పేసాం. కాకపోతే మనం కొంతమంది ఫ్యాన్స్ ఇంకొక 2-3 క్వశ్చన్స్ తీసేసుకుందాము. ఆల్రెడీ చాలా టైం మనం మాట్లాడాం కాబట్టి. ఏమంటారు అనుష్క గారు, క్రిష్ గారు? హలో హలో గారు, మీ బాస్ కొంచెం శ్రీలక్ష్మి 94 తన హ్యాండిల్. సో హాయ్ ఫ్రమ్ మలయాళీ స్వీటు. ఎవ్రీ క్యారెక్టర్ యూ ప్లే ఫీల్స్ లైక్ alive to us. Do you feel they stay with you as memorable, like friends who never leave? Has Gati also stayed with you in the same way?
Yes, Andy. I feel it's not just the characters are not something that stayed with me, Andy. All the characters that I've played have made me who I am today. If అందరూ ఓకే అనుష్క శెట్టి అని నా పేరు అని మాట్లాడుతుంటే or star అని ఆ వర్డ్ యూస్ చేస్తే all of that is because of the characters I've played, Andy. That's what has made me who I am, and I genuinely believe in it, that characters make stars. And every character, I'm not only talking about the ones which are memorable. Prati oka character from in this 20 years from the beginning till now is everything has stayed with me. ఓకే. సో నెక్స్ట్ అడుగుతున్నారండి మిమ్మల్ని, హూ ఇస్ మోర్ పవర్ఫుల్, శీలావతి ఆర్ రాజు? Desiba. I always vote. Sheelavati. నేను always vote for Desiba. Sheelavati. This is I mean. మీ పేరు చెప్పండి. No, this మీ is ఇద్దరి పేరు చెప్తారు. దేశభావని గుండెల నిండా నింపుకున్న శీలావతిని మనసు నిండా పూర్తిగా తలుచుకుంటున్న దేశభావ, వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ అండి. Yeah. ఇప్పుడు That's why I love you, Krish. మేము గుండెల్లో You నింపుకోవచ్చు. put everything in poet. Thank you. Wow. That's how I thought. చెప్పండి. అది మళ్ళీ చెప్పరా ఎంత బాగుంది. లేదు ఒకసారి సో నెక్స్ట్ క్వశ్చన్ ఉదయా నుంచి, ఎందుకంటే ఏ సన్ ఉన్నాయి. సో కెన్ యూ డిస్క్రైబ్ ఘాటి ఇన్ జస్ట్ 3 words అంటే ఏం చెప్తారు? Victim, criminal, legend. సూపర్. Victim, Once she was a criminal, victim, they made her a criminal. Now she's a legend. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ అడిగేసాను, కానీ తనకి ఏ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. స్వీటీ శెట్టి అడుగుతున్నారు, వాట్ ఈస్ దట్ వన్ సీన్ ఇన్ ఘాటి విచ్ గివ్స్ యూ గూస్ బంప్స్? అంటే అది నేనే కదండి. అవును, మీ ఫ్యాన్స్ మీ పేరే Oh, పెట్టుకుంటారు. so sweet. Thank you. What is the? వాట్ ఈస్ దట్ వన్ సీన్ ఇన్ ఘాటి విచ్ గివ్స్ యూ గూస్ బంప్స్ అంటే ఏది చెప్తారు? ఏ సీన్ గూస్ బంప్ మూమెంట్ ఏది? గూస్ బంప్స్ After watching the movie only she can answer. నేను చెప్పకూడదండి. ఫిలిం September 5th వెళ్ళి థియేటర్ లో చూడండి. నేను గూస్ బంప్స్ చాలా వచ్చింది కాబట్టి నేను we all did this movie and all that. Now we want you all to have the goose bumps. Yes. యా డెఫినెట్లీ. కాకపోతే విక్రమ్ గారు నాకు తెలిసి ఇంత సైలెంట్ గా ఉండడానికి రీజన్ అనుష్క గారు మధ్య మధ్యలో దేశీబా అని పిలవడం వల్లే కదండి స్పీచ్. లేదండి, మా దేశీబా ఎక్కువ మాట్లాడరు, కానీ మా లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తారు. ఒక మాట చెప్తే everyone be quiet. దేశీబా వర్డ్స్ వెరీ పవర్ఫుల్. రైట్. I'll take that anyway. విక్రమ్ గారు, ఇదే మీ ఫస్ట్ డెబ్యూ తెలుగులో. తెలుగు ఫిలిం ఇప్పుడు గ్లోబల్ Yes. సెలబ్రేట్ చేసుకున్నారు, అంటే వరల్డ్ వైడ్ తెలుగు ఫిలిం లైక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఎక్కడెక్కడో ఉన్నారు Yes. అన్నమాట తెలుగు ఫిలిం కి. అండ్ Yes. ఆల్రెడీ మీరు చూసుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రమోషన్స్ లో తెలుగు ఆడియన్స్ ఎంత ప్రేమిస్తారో ఒక యాక్టర్ ని, ఒక మంచి హీరోని. Yes. సో వాట్ యు సే? Yes. ఎలా అనిపిస్తుంది మా హాస్పిటాలిటీ, మా లవ్, ఎవ్రీథింగ్? It's beautiful. It's beautiful to experience it. I told Sweetie Garu, my first vehicle would have been Rudrama Devi, had it placed itself correctly. But now again, I'm coming here, and it's again through Sweetie Garu. So I guess it was destined to come in somewhere, but it was always with Sweetie Garu, and I'm just so happy Krish is directing us. And just the love and affection and all the kind words that people have been sharing is just wonderful. And I'm really looking forward to September 5th, and I'm hoping to see you there in Hyderabad only. రైట్. విక్రమ్ గారు, ఘాటి మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? From September 5th, that's all I can say. సెప్టెంబర్ 5th మాకు తెలుసు, ఆల్రెడీ మేము ఈ డేట్ ని సేవ్ చేసేసాం. ఆ రోజు No, you asked for moment, no? So the moment starts on September 5th because we need majority of people with us. ఓకే. అనుష్క గారి గురించి మాకు తెలుసు, బికాజ్ ఎన్నో ఫిలిమ్స్ నుంచి మేము ఆవిడని చూడడం జరుగుతుంది. బట్ వన్ థింగ్ విచ్ వీ డోంట్ నో అబౌట్ హర్, మీకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ఏదైనా ఉంటే మాకు చెప్పాలనుకున్నారా? It's a secret, no? మేము ఇంట్లో వైరల్ చేసేద్దాం అనుకున్నాను. What Anushka Garu? ఎంత స్వీటీగా ఉంది, పెద్ద రౌడీ అండ్ బాబేమో. అసలు నిజమైన రియల్ ఘాటి. స్వీటీ అనేమో రియల్ ఘాటి. అయ్యో, మేము అందరం స్వీటీ అనుకుంటుంటే మీరు ఘాటి అని చెప్తున్నారు. పక్కా ఘాటి. I'm telling basically all okay, we are going to this film for sweetie అనుకుని సినిమాకి వస్తారు. అప్పుడు స్వీటీ కాదు బాగుంది, పెద్ద ఘాటి అనుకుని లోపల లేదు. సో యుల్ ఫీల్ ఎంటైర్ ఘాటి ఆ ఘాటి రూపంలో చూసి బయటకు వెళ్తారు అన్నమాట. రైట్. స్వీటీ గారు, I agree. అనుష్క గారు, గీత గారు మాట్లాడొచ్చా? ఓ Hello. ఓకే. M9 నుంచి నిశాంత్ గారు వచ్చారు. నిశాంత్ గారు చెప్పండి. అనుష్క గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొన్న కాల్లో మాట్లాడా మీతో, గుర్తుందా? ఫ్యాన్స్ తో మాట్లాడితే బాగుంటుందన్నా. ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. థ్యాంక్ యూ అండి. ఆఫ్ కోర్స్ డే బిఫోర్ యెస్టర్డే వి స్పోక్ అండి. మేడం చూసారా? ఈ ఫైనల్ కాపీ చూసుకున్నారా? ఆ ఫైనల్ కాపీ చూసానండి.
ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఒక క్వెషన్ ఏంటంటే అదర్ డే నేను క్రిష్ గారితో కూడా మాట్లాడుతున్నా. ఆయన చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఆ క్లైమాక్స్ ఎలా ఉండొచ్చు? ఎస్పెషల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఎంత ఇంపాక్ట్‌తో ఆడియన్స్ బయటకి పంపించబోతున్నారు? ఇట్ విల్ డెఫినెట్లీ బి అన్ ఎక్స్పీరియన్స్ అండి. దీనికన్నా ఎక్కువ చెప్పకూడదు కదండి. మన ద అవునండి. హోల్ ఐడియా టు బిల్డ్ అప్ ఫర్ టు ఎన్ క్లైమాక్స్ ఇస్ ఫర్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. అది చెప్పేస్తే ద థింగ్ విల్ గో. బట్ ఐ ఫీల్ it genuinely it is a very it is a very very honest movie and it has a lot of high moments and emotions which are the under like Krishkar, what do you say, under lying, like throughout the action you have an Undercurrent, yes. undercurrent. అవునండి. ఇది ప్రతిసారి ఈ యాక్షన్ లో ఆమె చేస్తున్న ప్రతిసారి నేను చాలాసార్లు చెప్పాను, ఆమె పిడుగులు చేతులతో పిడిగుద్దు గుద్దుతున్నట్టు ఉండదు, తన ఎమోషన్స్ తో కొడుతున్నట్టు ఉంటుంది అని చెప్పానండి. తీవ్రమైన అది. కానీ ప్రేక్షకులు బయటకు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఒక చిన్నపాటి ఒక భూకంపం లాగా ఉంటుందండి. దే విల్ డెఫినెట్లీ సే పక్కన తమట బాస్, ఇది సినిమా కాదు, ఇది ఒక అనుభవం, దీస్ అన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అండ్ అరే మనం కూడా ఇఫ్ యూ ఫాల్ డౌన్ అండ్ ఇఫ్ యూ ఫెయిల్, మనం కూడా ఇలా పైకి లెగవాలి, ఇలా బతకాలనే ఆలోచన మాత్రం ఉంటుందండి. సినిమా చూస్తున్నంతసేపు యాక్షన్ సీక్వెన్స్ వాటికి చెప్తాను, గుండె వేగంగా కొట్టుకుంటుందండి. బట్ ప్రతి సీన్ లో ఒక మెరుపు ఉంటుందండి. సో నిశాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. కాకపోతే ఇంకొక క్వశ్చన్ ఫ్యాన్ నుంచి, సెల్యులైట్ పాండా అంట. హలో స్వీటీ, మై స్వీట్ హార్ట్, ఫ్యాన్స్ అందరి కోసం ట్రైలర్ లో మాకు తెలియని ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. అండ్ వెరీ వెరీ సూన్ మీ దర్శనం మాకు అన్ని కావాలి. దిస్ ఈస్ ఎ హ్యూజ్ రిక్వెస్ట్. అన్నిసార్లు హ్యూజ్ పెడితే ఫాలో అవుతున్నట్టున్నాను. సో యా, రిక్వెస్ట్. అండ్ మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, ఇదనమాట అండి అక్కడ నుంచి వచ్చింది. దీని మీద 100% కొట్టేద్దాం. ఫస్ట్ లైన్ ఏంటంటే, ఫ్యాన్స్ అందరికి ట్రైలర్ లో మాకు తెలియని ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. ట్రైలర్ మీలోనా? ఓకే, ఏదో ఒకటి చెప్పండి. నేను ఫస్ట్ టైం పాండా గారు యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ దిస్ టైమ్ ఆల్సో నేను ఎప్పుడే లాగిన్ అవుతున్నప్పుడు ట్విట్టర్ లో మీరు ఉంటారని, డెఫినెట్ గా మీరు ఉంటారని అనుకున్నాం. సో నైస్ టు హియర్ ఫ్రమ్ యూ అగైన్. డెఫినెట్లీ క్రిష్ గారు, విక్రమ్ గారు, సెల్యులైట్ పాండా గారు ఇస్ లైక్ వన్ ఆఫ్ like a very very unconditional love and support through all the years and for all my projects. And one who is not just na kosam kadu, every project chesina project is someone who's been always been supportive of the project. So I want to tell thank you to him and thank you from my entire team. And secret చెప్పాలంటే మన తర్వాత మాట్లాడుకుందాం, మనం మాత్రం క్రిష్ గారు ఉన్నారు తిట్టేస్తారు. గట్టిగా ఏం జరుగుతుంది ఇక్కడ? క్రిష్ గారు అడ్డుకట్ట వేశారు ఇప్పుడు ఆ క్వశ్చన్ నాకు వచ్చే ఆన్సర్. సీక్రెట్ సైడ్ లో ఉన్నారు. రివీల్ అవుతూ ఆగిపోయింది. సెప్టెంబర్ 5th వరకు ఇప్పుడు. నో వరీస్. అండ్ మీ దర్శన భాగ్యం ఎప్పుడు అని అడుగుతున్నారు అనుష్క గారు. వెరీ సూన్ డెఫినెట్ గా. అండ్ థ్యాంక్ యూ, ఈవెన్ రాలేకపోయినప్పుడు కూడా మీరు అందరూ సపోర్ట్ ఇచ్చి, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ వెరీ సూన్, తొందరగా వచ్చేస్తా. సూన్ వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బికాస్ వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని కలవడానికి. సో అఫ్ కోర్స్ దానికంటే ముందు మేము ఘాటీని సెలబ్రేట్ చేసుకుంటాము 5th. అండ్ వన్ ఫైనల్ గా అనుష్క గారు, ఒక ఫైనల్ గా ఒక డైలాగ్ చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటాం. డైలాగ్ చెప్పే గొడవ ఏంటండి? ఇవన్నీ ఎప్పుడు వద్దులేండి. గొడవ ప్రతి సినిమా దగ్గర డైలాగ్ చెప్పండి. స్వీట్ నో సార్, వాళ్ళు ఊరుకుంటారు, వీళ్ళు ఊరుకుంటారు అంటే నేను ఊరుకోను. అయ్యో, ఈ డైలాగ్ చెప్తే నేను ఊరుకోను. సినిమాలో చూద్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఊరుకోరు లైన్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు విన్నాం, రేపు చూద్దాం. ఇది ఏంటిది ఊరుకోరు, దానికి ఏదో ఉందన్నమాట, నాకు తెలియదు. ఉంది కదా, ఏదో